హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా అండి. ఓకేనా? ఇది ప్రతి దానిలో కూడా టేస్ట్ అదిరిపోద్దండి. వేడి వేడి బిర్యానీ చేసుకున్నా, రైస్ చేసినా, రాగి సంగటి చేసినా, చపాతీ చేసినా ఇలా దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ మీద ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఇలా టమోటాలని మీద కొంచెం కట్ చేసుకునేసి తొడిం భాగంలో టమోటాలని దాంట్లో పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 టమోటాలను తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-6 నిమిషాలు సేపైతే ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికితే టమోటాల మీద ఉండే పొక్కు మొత్తం కూడా ఇలా ఊడొస్తుందండి. అంత సింపుల్‌గా ఉడికిపోతే లోపల వరకు కూడా గుజ్జులాగా తయారవుతుందండి. ఈ టైప్‌లో మనం ఉడికించుకొని ఆ టేస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది. కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసుకునేసి అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసి వేడెక్కనిచ్చి ఉల్లిగడ్డ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి. నేనైతే ఒక 3 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా విడదీసి అందులో వేసానండి. వేడి వేడి నూనెలో. ఇవి విడదీసి మాత్రమే వేసుకోవాలండి. గడ్డలు గడ్డలు వేయకుండా. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఓకేనా? ఈ టైప్‌లో మనకి కలర్ రావాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. మరి నల్లగా గాకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆనియన్ పీసెస్ మొత్తం తీసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. అంటే కొంచెం నూనె వడవనిచ్చి వేసుకోండి. అప్పుడే ఇవి కొంచెం ఆరి బొరుగు బొరుగు అంటాయండి. ఓకేనా? ఈ నూనె మొత్తం వడిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎండు కొబ్బరి వేసుకోవాలండి. అదొక పిడికెడు. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఇప్పుడు కొన్ని జీలకర్ర. ఇవి 2 ఏసాక మిరియాలు కూడా కొద్దిగా వేసుకునేసి దాంట్లో ఇప్పుడు చెక్క, లవంగ, యాలకులు ఇవి 3 గూడా వేసుకోవాలి. వేశాక వీటిని మనం సన్న మంట మీద మంచి ఎరడాలుగా వేగనివ్వాలండి. ఇవి ఎంత ఎరడాలుగా వేగతాయో ఎర్రగా అంత మంచి రుసొస్తదండి. వీటిని మాత్రం మాడనీయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసినాక పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మిక్సీ జార్‌లో వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకునేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు నీళ్లు పోసే అవసరం లేదండి. నీళ్లు పోయొద్దు. ఈ టైప్‌లో మనకి పొడి రావాలి. ఈ టైప్‌లో పొడి వచ్చిన తర్వాత దీంట్లోనే ఇందాక మనం ఉడకపెట్టి ఉన్నాం చూడండి టమోటాలు. ఆ టమోటాలు మూడిటిని ఇందులో వేసేసుకోవాలి. ఆ 3 టమోటాలు వేసిన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేసి ఉన్నాం కదా! ఆ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే కొద్దిగంత చింతపండు నానబెట్టుకునేసి దాన్ని కూడా నీళ్ళతో సహా అందులో వేసుకునేసి ఇప్పుడు అల్లం ముక్కలండి. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు. ఇవి పొట్టు తీసి వేసుకోవాలండి. ఓకేనా? అది కొద్దిగా, అది కొద్దిగా. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టైప్‌లో మనకి బురబుర అంటూ పేస్ట్ వస్తుంది. ఒకవేళ నీళ్ళు అవసరం ఉంటేనే వేసుకోవాలి. లేకుంటే ఇలా సరిపోద్ది. ఇప్పుడు పక్కన పెట్టేసి కోడిగుడ్లనైతే నేను ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టేశాను. ఉడకబెట్టిన వాటిని ఈ టైప్‌లో మనం ఘాట్లు పెట్టుకోవాలండి. ముందుగా మనము ఒక బౌల్‌లోకి నీళ్లు తీసుకునేసి అందులో కాస్త ఉప్పు వేసుకునేసి అందులో కోడిగుడ్లు పెట్టేసి సన్న మంట మీద వీటిని మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడే ఇవి పొక్కులు నీట్‌గా వచ్చి సూపర్‌గా కోడిగుడ్లు ఉడికిపోతాయండి. ఆ టైప్‌లో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇందాక ఆనియన్ తీసినాం కదా! అదే ప్యాన్‌లో అదే నూనెలో ఈ కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకున్న వాటిని దాంట్లో వేసేసుకునేసి కొంచెం వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగిన తరువాత అప్పుడు మనం వీటిలోకి చిటికెడు పసుపు, చిటికెడు సాల్టు, చిటికెడు కారం ఈ మూడిటిని వేసుకోవాలి. ఈ కోడిగుడ్లు అన్నది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకేనా? ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుతూ ఈ కోడిగుడ్లని దాంట్లో సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. అప్పుడే ఈ కోడిగుడ్లకేందంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ ఉప్పు, పసుపు, కారం, ఈ నూనె, ఈ ఆవిరన్నది లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటాయండి. అందుకోసమనే అలా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకుందాం. వేసినాక ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసి 4 రెమ్మల కరివేపాకు వేసుకునేసి ఇందాక మనం గ్రైండ్ చేసిన ఆ పేస్ట్‌ని దీంట్లో వేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కొంచెం అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అదే మిక్సీ జార్‌లో మరి కొద్దిగా నీళ్లు పోసుకునేసి
కాస్త అలా కుప్పిలిచ్చి దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పలచదనంతోనే మనం దీన్ని కలుపుతూ మంచి ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. ఇందులో నీరు శాతం మొత్తం పీల్చుకునే విధంగా సన్న మంట మీద దీన్ని బాగా వేగనివ్వాలి. లేకదంటే తుక అంటూ మీదకి ఎగురుతుందండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసేసి స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా కలుపుతూ ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచి కలర్ వచ్చేదాకా అంటే ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఒక 2, 3 నిమిషాల పాటైతే మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే నేనైతే ఒక గ్లాస్ పోసానండి గ్రేవీ గురించి. ఆ గ్లాసు నీళ్ళని ఇందులో పోసాక కాస్త అలా కలిపి మూతబెట్టి ఒక 2, 3 నిమిషాల పాటైతే దీన్ని ఇలా అంటూ ఉడకనిచ్చాను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన ఈ కోడిగుడ్లని దాంట్లో వేసేసుకోవాలి. వేశాక కాస్త అలా కలుపుకునేసి ఇప్పుడు మూతబెట్టి దాదాపు అంటే ఒక 4-6 నిమిషాల సేపైతే దీనిని మనం బాగా చిక్కబడనివ్వాలి. ఇది ఎంత బాగా చిక్కబడద్దో టేస్ట్ అంత బాగుంటుందండి. కోడిగుడ్డు లోపల వరకు ఈ గ్రేవీ వెళ్ళేసి లోపల వరకు రుచి చాలా బాగుంటుందండి. మీదకించి 4 రెమ్మల అలా కొత్తిమీర చల్లుకునేసి కాస్త ఇలా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చేయటం ఎంత ఈజీయో చూసారా? చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే ప్రతి దానిలోకండి వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. మంచి చిక్కని గ్రేవీతో రుచి మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి.